ఇక ఇవాళ పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. పాపారావు గారు, మరొక యుద్ధం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అణుస్థావరాలే లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ట్రంప్ దీన్ని స్వాగతిస్తున్నామని కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ఇప్పుడు ప్రపంచంలో 3 యుద్ధాలు. ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో గాజా మీద దాడి, ఒక రకంగా అది యుద్ధం అని కట్టడానికి కూడా ఏకపక్షంగా జరుగుతుంది. ప్రస్తుతం కొంతకాలం పాటు పోరాటం జరిగిన ఇజ్రాయెల్ దాడి, మళ్ళీ ఇప్పుడు ఇన్వాల్వ్డ్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద 200 విమానాలతో ఒక్కసారిగా విరుచుకుపట్టడం తెల్లారుతా ఉన్నా. ఇదొక అంటే ఇజ్రాయెల్ జనరల్ గా ఇన్సెక్యూరిటీ ఉంటది, ఇజ్రాయెల్ కి కొంత అభద్రత అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలన్నీ గతంలో చరిత్రలో అనుభవాల దృష్ట్యా ఒకేసారి చాలా దేశాలు దాడి చేసిన సందర్భం 60లో చివరిలో అనుకుంటా. సరే, అప్పుడు గెలిచింది ఇజ్రాయెల్, కానీ ఆ తర్వాత అది చాలా తన గూఢచారి నెట్వర్క్ ని కానీ మొసాద్ ప్రపంచవ్యాప్తంగానే చాలా నైపుణ్యం ఉన్న చాలా శక్తివంతమైనటువంటి గూఢచారి నెట్వర్క్ అది. ఆ మొసాద్ కానీ దాని సైన్యం కానీ చాలా శక్తివంతమైనవి. సరే, ఇప్పుడు ఈ ఇరాన్ మీద దాడికి కారణం ఏంటంటే ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేస్తుంది, యురేనియం ని అది ప్రాసెస్ చేయటంలో, శుద్ధి చేయటంలో 60% చేరుకుంది అనేది. 90% కనుక చేరుకోగలిగితే అణ్వాయుధాలు తయారు చేయగలదు ఇరాన్ అనేది. ఇరాన్ కనుక అణ్వాయుధాలు తయారు చేస్తే ఇజ్రాయెల్ కి అధిక జీవన్మరణ సమస్య, నిత్యం భయపడతా బతకాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది వాతావరణం అనేది వాళ్ళు చెబుతుంది. కాబట్టి ఏంటంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా దాన్ని ఆపాలనే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసే దానిలో భాగంగానే నిన్నటి దాడి. ఈ దాడిలో ముఖ్యంగా ఏంటంటే అణు కేంద్రాల మీద దాడి చేసింది. ఏదైతే ప్రాసెసింగ్ అణు బాంబుని తయారు చేయడానికి వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉన్నటువంటి అన్ని యంత్రాలు కానీ వాటన్నిటి కానీ ధ్వంసం చేసింది అనేది వచ్చిన ఇది. సరే, అలాగే చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే వాళ్ళ శక్తి కూడా ఇజ్రాయెల్ని నేను అభినందించలేకపోవచ్చు, కానీ నచ్చకపోవచ్చు నాకు వాళ్ళు చేసే పని. అయితే ఇరాన్ ఆర్మీ చీఫ్ ని, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ ని ఈ దాడిలో ఒక్కసారిగా ఇద్దరిని చంపగలగటం అంటే అసలు మొసాద్ కానీ దాని సీక్రెట్ ఏజెన్సీ కానీ ఎంత స్థాయిలో వాళ్ళు టార్గెట్స్ నేర్చుకోగలరు, పనిచేయగలరు అనేది ఒక నిదర్శనం. మొసాద్ అనేది ఎంత ఫియర్సమ్, ఎంత భయానకమైనటువంటి శక్తో, అది భయంకరమైన శక్తో అది తెలుస్తుంది దాన్ని బట్టి. సో ఈ దాడి దురదృష్టకరం. ఎందుకంటే ఇరాన్ ఏమో కొంత ఈ గాజాలో కానీ వీటిల్లో బాధితులు ఎవరైతే పాలస్తీనా వాళ్ళు ఉన్నారో బాధితులు, అలాగే చాలా చోట్ల ఇజ్రాయెల్ కి చుట్టూ చాలా చోట్ల ఇజ్రాయెల్ ఆక్యుపేషన్స్ కానీ ఇజ్రాయెల్ జోక్యాలు కానీ అనేక ఉన్నాయి. ఆ జోక్యాలన్నిటికీ వ్యతిరేకంగా ఇరాన్ చాలా సందర్భాల్లో ఇరాన్కి వ్యతిరేకంగా ఫోర్స్ గా మధ్యప్రాచ్యంలో అది నిలబడి ఉంది, ఒక శక్తివంతమైంది. చాలా చోట్ల సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఏదో న్యూట్రాలిటీ లాగా చూసిస్తూ ఉన్నట్లు ఉన్న వ్యవహారాల్లో కూడా ఇరాన్ బాధితుల తరఫున నిలబడటం అనేది ఇరాన్కి మామూలుగా ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ప్రాక్సీ యుద్ధాలు, అంటే ఇద్దరు డైరెక్ట్ గా తెక్కుండానే ప్రాక్సీ యుద్ధాలు అనేకం జరిగినాయి. సిరియాలో జరిగిన యుద్ధంలో కాస్త ఇరాన్ పార్టిసిపేషన్ ఉంది. అలాగే రెండో పక్కన ఇజ్రాయెల్ కూడా ఎంతో కొంత దానిలో వేరే పక్షంగా అది కూడా ఉంది. అలాగే సిరియా, యెమెన్ లో కూడా ప్రాక్సీ యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ డైరెక్ట్ వార్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మంచిది రూట్ తీసుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. సందిన ట్రంప్ ఏంటంటే ఇప్పుడు నాతో ఒప్పందం చేసుకోండి అని చెప్పి ఇరాన్ ని బెదిరిస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ దాడి చేస్తున్న టైంలో టీకప్ అంటే ఒక రకమైనటువంటి ఉంది కదా, ఇల్లు కాలుతుంటే పొక్కులు ఏరుకున్నాడని, అట్లా ట్రంప్ వచ్చి నాతో అణు ఒప్పందం చేసుకోండి లేకపోతే మిమ్మల్ని ఇజ్రాయెల్ చంపేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుందని బెదిరించడం చాలా దురదృష్టకరమైన పరిణామాలు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని యుద్ధాలు, ఇంత కల్లోలం, ఒక రకమైనటువంటి కల్లోల వాతావరణం ఈ రోజు ఏర్పడుతున్నటువంటి యుద్ధి చూడాలి ఈ యుద్ధం ఏ దిశగా పోతుంది అనేది. అంటే ఇరాన్ కూడా ప్రతీకార దాడి చేసింది, కానీ మరి అంతిమంగా ఏమవుతుందని చూడాలి. సరే, అయితే ఏంటంటే భారతదేశానికి కూడా దీనిలో మన ఇబ్బందులు మనకున్నాయి. ఎట్లా అంటే ఇరాన్ ని మనం పూర్తిగా వదులుకోలేము, ఇరాన్ ని శత్రు దేశంగా చేసుకోలేము. ఇజ్రాయెల్ తోనేమో బాగా దగ్గరగా వెళ్ళారు, స్నేహం చేస్తున్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం. మరి ఇజ్రాయెల్ ని కాదనలేరు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆయన ఫోన్ కూడా చేశాడు మోడీకి. మరి ఆ విషయంలో కూడా ఆయనతో మాట్లాడింది కూడా గట్టిగా ఆయనకు అనుకూలంగా మాట్లాడితే మళ్ళీ ఇరాన్ కి ఎక్కడ ఇబ్బంది అనేది మనకి ఇరాన్ తో. పాపారావు 24 గంటలు 2 సార్లు అటాక్ చేసిండ్రు, తీవ్ర స్థాయిలో నష్టం చేసిండ్రు అని అంటే ఇది ఫర్దర్ గా ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? సో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ప్రపంచం మీద? చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయింది. నిన్న క్రూడ్ ఆయిల్ ధర $78.5, 78.5.
డాలర్లకి పెరిగింది బ్యారెల్. అది 80 వాళ్ళు ఇంకా పెరుగుద్ది, అది పెరుగుతూనే ఉంటుంది. అలాగే బంగారం కూడా చూస్తున్నాం కదా, బంగారం కూడా అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితిలో 1,00,000 దాటింది, 1,00,000 పరిసరాలు ఎస్. మళ్ళీ కొంత వెనక్కి వచ్చింది ఈ మధ్య కాలంలో, మళ్ళీ 1,00,000 దాటి పెరగటం. సో ఇవన్నీ ఫాలోఅవుట్స్ దాని ఇది. అది మన భారతదేశానికి కూడా ఇబ్బంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగిన కొద్దీ మన విదేశీ మారక ద్రవ్యం నిల్వల మీద వచ్చింది. పైగా మనకి ఈ మధ్య కాలంలో ఎగుమతులు తగ్గిపోతున్న కొద్దీ విదేశీ మారక ద్రవ్యం మనకు వస్తున్నది తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది విదేశీ మారక ద్రవ్యం. దాంతో ఖర్చు పెట్టేది పెరిగితే కనుక ఈ క్రూడ్ ఆయిల్ కొట్టడం కోసం అది వస్తుంది మనకి ఇబ్బందికరమే. సో ఓవరాల్ వాతావరణం కొంచెం బాగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ పక్షాన ఉందనేది అందరికీ తెలిసిందే. అది రెండో పక్కన చైనా రష్యా గనక ఇరాన్ పక్కన దిగితే ఎలా ఉంటుంది ప్రపంచ పరిస్థితి అనేది. ఎందుకంటే ఇరాన్ గనక బాగా ముప్పులో పడితే, తీవ్రమైనటువంటి అస్తిత్వ సమస్య గనక ఇరాన్కి వస్తే, మరి అమెరికా, చైనా అండ్ రష్యా దాని వెనక ఖచ్చితంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. మరి అది జరిగితే కనుక ఇది మూడో ప్రపంచ యుద్ధం అవుద్దా, ఎట్లా అవుద్ది అనేది. అంటే అన్ని చాలా ఉన్నాయి మనకి, సోర్ పాయింట్స్ అంటాం, చాలా సున్నితమైన పాయింట్లు. తైవాన్ ఒకటి మూడో ప్రపంచ యుద్ధం అవకాశం ఉన్న పాయింట్. యుక్రెయిన్ లో జరుగుతుంది అలా ఆల్మోస్ట్ మినిమం ఒక మినీ మూడో ప్రపంచ యుద్ధం అనేగా యుక్రెయిన్ లో జరుగుతున్న దాన్ని ఒక చిన్న స్థాయి, సూక్ష్మ స్థాయి మూడో ప్రపంచ యుద్ధం లాంటిదే అది. ఎందుకంటే ఒక రష్యా యుక్రెయినే కాదు అక్కడ కొట్లాడుకుంటుంది. రష్యాకి వ్యతిరేకంగా నాటో దేశాలన్నీ ఒక రకమైనటువంటి రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం. అప్పుడు హిట్లర్ ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు అట్లా కాదు. యుక్రెయిన్ తరఫున యుద్ధం జరుగుతుంది. నాటో దేశాలు, యూరోప్ దేశాలన్నీ ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్ ని ఎగదోస్తున్నాయి కదా. మొన్నటి దాకా ట్రంప్ వచ్చిన దాకా అమెరికా కూడా అదే పని చేసింది బిడ్డను ఉండగా. సో కాబట్టి అక్కడ జరుగుతుంది ఒక రకమైన చిన్న స్థాయి మూడో ప్రపంచ యుద్ధమే. అట్లా కాన్ఫ్లగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఎక్కడికక్కడ ఆ పరిస్థితులు చేజారిపోతున్నటువంటి వాతావరణం. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఇలాంటి పరిస్థితి, ఒక అగ్నిగుండం అవుతున్నటువంటి వాతావరణం ప్రపంచం ఉంది. అన్ని రకాల ఇబ్బందుల్లో పడుతున్నాం. ఎందుకంటే ప్రపంచం ఒక పరివర్తన దశలో ఉంది. అన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే ట్రాన్సిషనల్ స్టేజ్ లో ఉంది, కొత్త దశగా ముందుకెళ్ళబోతుంది ప్రపంచం. అందుకని పాత శక్తులు ఏవైతే ఉన్నాయో, వేటి ప్రాబల్యం అయితే పోతుందో అవి ఖచ్చితంగా ఏంటంటే పెరుగులాడుతున్నాయి. ఈ పెరుగులాట క్రమంలోనే యుద్ధాలు పెరుగుతున్నాయి. వాతావరణం అంతా ఇట్లా తయారవుతుంది అన్నది మాత్రం నిజం. రైట్ పాపారావు గారు, అంటే అల్టిమేట్గా నేషన్స్ ఆలోచన విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అది మంచికైతే బాగుంటుంది, కానీ మరి ఇట్లా యుద్ధ పరిణామాలు, యుద్ధ పరిస్థితులకి దారితీస్తే మరి ప్రపంచవ్యాప్తంగా ఇంకెంత నష్టం జరుగుతుంది అనేది ఆందోళనకరమైన అంశం. దీంతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. సో యుద్ధానికి సంబంధించిన ఒక చర్చ నడుస్తుంది, దీని తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది ఒక ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ సంయమనం పాటించాలి అంటూ భారత్ ఒక తటస్థ వైఖరిని కొనసాగిస్తున్న సిచ్యువేషన్. అంటే ప్రధానంగా అంటే బిఫోర్ ఈ అటాక్స్ అండ్ ఆఫ్టర్ అటాక్స్ అనేది గగనతలంలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి అంతా చాలా కీన్గా గమనిస్తున్నారు. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇటువంటి పరిణామాలని ఇటు ముందు ఏం జరగబోతుందని అనుకోవాలి ఇటువంటి వాటితోటి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, పాపరావు గారు, టీవీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఎక్కడో అక్కడ అంటే నిరంతరం 80s ఇరాన్ ఇరాక్ కావచ్చు, లేకపోతే తర్వాత సౌదీ మీద కావచ్చు, తర్వాత ఇప్పుడు రష్యా దగ్గర కావచ్చు, అంటే ఎక్కడో అక్కడ నిరంతరం యుద్ధం కొనసాగుతున్నది. ఇంతకుముందు అయితే ఒక దేశాలు ఒక జట్టుగా ఏర్పడి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో చూసాం. కొన్ని దేశాలు ఒక పక్క, కొన్ని దేశాలు ఒక పక్క ఉండి ఒక యుద్ధం జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, నిరంతరం యుద్ధం అనే కార్యక్రమం నడుస్తున్నది. అది ఏమవుతుందంటే ఒకటి ఈ అంటే హోల్డ్ ఆఫ్ ది వరల్డ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పటికి కూడా డాలర్ ఒప్పందం అనేది ఇంకా కాలేదు. అంటే ఇంతకుముందు క్రూడ్ మొత్తం కూడా డాలర్ మారక ద్రవ్యంగా మనం వినియోగించేవాళ్ళం. ఇప్పటికీ అది ఇంకా కాలేదు. కాబట్టి వివిధ అంశాలుగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అమెరికా క్లెయిమ్ చేయడం. గతంలో మనం చూసాం, సద్దాం హుసేన్ ఇరాక్ మీద కూడా దాడి జరిగినప్పుడు కూడా అవి ఉన్నాయని చెప్పేసి, అంటే ఎక్కడ దాడి చేయాలన్నా కానీ ఒక రీజన్ చెప్తూ దాని గురించి దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మొన్న చూసాం, మన దగ్గర ఏదైతే పహల్గాంలో మన టూరిస్టులను చంపినప్పుడు మనం ఏదైతే అటాక్ దిగామో వెంటనే అమెరికా ఇన్వాల్వ్ అయిపోయేసి భారత్ను కట్టడి చేశాను నేనని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ మీరు మీ విధానాన్ని మార్చుకోకపోతే ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేస్తాయని చెప్పేసి ట్రంప్ హెచ్చరించడం జరిగింది. అంటే రెండు కోణాలుగా మనం చూడాలి. ఒకటి సెంట్రల్ ఆసియా మీద కంట్రోల్ తీసుకోవడానికి అమెరికా ప్రయత్నం చేయడం ఒకటైతే, రెండు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే అన్ని ముస్లిం దేశాలన్నింటినీ ఒకటి ఏకం చేయడానికి ఒక ప్రయత్నం కూడా కొనసాగుతుందని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే
ఏదైతే ప్రధానంగా ఈరోజు వరల్డ్ మొత్తం నీడ్ ఉన్నటువంటి క్రూడ్, అది ఉక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఇరాన్ వార్ కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి ఐరిష్ దాడులు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈరోజు వరల్డ్ మొత్తానికి నీడ్ ఉన్నటువంటి క్రూడ్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, ఇవి బేసిస్గానే ఇక్కడ వార్ నడుస్తున్నట్టుగా మనం గమనించాలి. ఇప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు పాపరా గారు చెప్పినట్టుగా క్రూడ్ ధర పెరిగింది. మనం చూసాం ఎప్పుడు అంటే అది ఇరాక్ సౌదీ మీద దాడి చేసినప్పుడు అప్పుడు భయంకరంగా ప్రైజెస్ పెరిగాయి. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం అయితే ఒక పిలుపునివ్వడం జరిగింది, రెండు దేశాలు సమానంతో ఉండాలి. అండ్ నెక్స్ట్ హ్యూమన్ లాస్ జరగద్దని నిన్న చూసాం మనం. ఇజ్రాయెల్ దాదాపుగా 200 ఫైటర్ జెట్స్ అటాక్ చేసిందని చెప్పేసి, అంటే హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ మేము 200 ఫైటర్ జెట్స్ అంటే వాళ్ళు ఎన్ని మిసైల్స్ లాంచ్ చేశారనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా మేము అది టార్గెట్ చేసింది ఎక్కడైతే స్థావరాలు ఉంటాయో వాటి మీద మేము టార్గెట్ చేసామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం గమనిస్తుంది. కానీ బంగారం ధరలు కావచ్చు, లేకపోతే క్రూడ్ ధరలు కావచ్చు, లేకపోతే ఏదైతే షేర్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో లింక్ అయి ఉన్నాయి. ఈ నిరంతర యుద్ధాలు రేపు పొద్దుగాల ప్రపంచ మానవ మనుగడకు ముప్పు తీసుకొచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ మతమౌఢ్యం కూడా బాగా పెరిగిపోతుంది. అది మన సెంట్రల్ ఏషియాలో కావచ్చు, లేకపోతే ఇండియాలో కావచ్చు, లేకపోతే యుఎస్లో ఎక్కడ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం యుఎస్లో జరిగినటువంటి కాల్పులన్నీ కూడా ఏదో ఒక విధంగా దానికి ఏదో ఒక లింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో మనం చూసాం ఫ్రాన్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చూసాం. ఏదైతే ఒక పేపర్ దాంట్లో ఒకటి ఆర్టికల్ పబ్లిష్ అయిందని చెప్పేసి అక్కడ కూడా బాగా దాడులు జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యుఎస్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఏంటంటే మైగ్రేటెడ్ పీపుల్ వెళ్ళిపోవాలంటే అక్కడ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నిరంతరం ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది. కానీ ఇది మానవ మనుగడకు ముప్పు తీసుకొచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని, ఇది కంట్రోల్గా ఉంటేనే అంటే వరల్డ్ మొత్తం ఒక పీస్ఫుల్ వరల్డ్గా ఉండడం జరుగుతుందండి. అంటే మీరు మెన్షన్ చేసినట్టుగా అనేక చోట్ల ఇదే ఘర్షణ వాతావరణం కనిపిస్తుందంటే రీజన్ ఏంది అని భావించాలి దీనికోసం? రీజన్ ఏంటంటే మార్కెట్ మీద తమ హోల్డ్ పెంచుకోవడానికి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక బలమైన దేశంగా ఎదిగినప్పుడు ఆ దేశం ప్రపంచాన్ని డామినేట్ చేయకుండా, ఆ ప్రపంచం మొత్తం మన వైపు చూడకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రీజన్ ఎప్పుడు కానీ ఏంటంటే మార్కెట్. ఈ మార్కెట్లో ఉన్నటువంటి వాటన్నిటి మీద తమ ఆధిపత్యం ఉండాలి, తమ కంట్రోల్లో కొనసాగాలని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి వారైతే ప్రధానంగా క్రూడ్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి డాలర్ అగ్రిమెంట్ గురించి జరుగుతున్నట్టుగా మనం గమనించాలండి. రైట్. అంటే పాపారావు గారు, అంటే ఇటువంటి సందర్భాలలో భారత్ లాంటి కంట్రీస్ పరిస్థితి ఏంటంటే ఒక హద్దు దాటిన సందర్భంలో ఏటో ఒకవైపు సైడ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందా, లేకపోతే తటస్థంగా ఉండి శాంతి కోసం ఒక జెన్యూన్గా ఒక ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే మనం ఇప్పటికే ఒక పరోక్షంగా, ప్రత్యక్షంగా అంటే ఇంకా ఓపెన్గా అఫీషియల్గా మనం మాట్లాడకపోయినా కొంత కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఇజ్రాయెల్కి బాగా దగ్గరగైనటువంటి ఇది ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కానీ ఇది తీవ్రత పెరిగి ప్రతి వాళ్ళు నువ్వే పక్షం అనేది తెలుసుకోవాల్సిన వచ్చినప్పుడు కొంచెం అది భారతదేశానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనకి మధ్యప్రాచ్యం నుంచి ఆయిల్ మన రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ రష్యా కూడా ఇరాన్కి స్నేహ దేశం, అది కూడా మనం మర్చిపోకూడదు పూర్తిగా. సరే, దానివల్ల మనకి ఏమి ఇబ్బంది వస్తుందని చెప్పలేము. కానీ ఏదైనా మధ్యప్రాచ్యం నుంచి కూడా మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. మధ్యప్రాచ్యంలో దేశాలన్నీ కనుక ఇప్పుడు ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమైన కొద్దీ మధ్యప్రాచ్యం నెట నిలువునా చీలిపోద్ది. దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇట్లాంటివి మనకి జరగకుండా ఉంటే బాగుండేది. సరే, ఏదో రాజకీయ దీనిలో జరుగుతున్నాయి, జరిగే పరిణామాలని మరి అదే ఖచ్చితంగా కష్టం. ఎందుకంటే రష్యా ఇప్పుడు మొన్న మనకి పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా కొన్ని డిఫికల్టీస్ మనకి ఇప్పుడు మనల్ని ఆదుకోవడానికి రాకపోగా అమెరికా మనల్ని ఆదుకోవాలి. అమెరికా ఆదుకోవడానికి రాకపోగా ట్రంప్ చేసిన ప్రకటనలు ఇక్కడ మోడీ గారిని ఇబ్బందిలో పడేయటం ఓపెన్ గానే కనపడుతుంది. ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడటం అనేది, నేనే చేశాను ఈ రాజీ, వ్యాపారం చేసుకోవాలంటే నాతో మీరు రాజీ పడాలని మాట్లాడే, ఇట్లా రకరకాలుగా. ఎందుకంటే భారత ప్రభుత్వం తాలూకు కొంచెం వెయిల్డ్ పాలిటిక్స్, అంటే డిప్లొమసీ ఉండాలి కానీ దానిలో కూడా ప్రిన్సిపల్ ని ఎజర్ట్ చేయటం, మేము ఇది అనేది నిర్దిష్టంగా తెలుసుకోలేని, తేల్చి చెప్పలేని పరిస్థితి ఉన్నంత కాలం ఇట్లాంటి ఇబ్బందులు వస్తానే ఉంటాయి. అంటే మనకి
అమెరికాతో ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పెరుగుతున్నాయి. అమెరికాతో అందరికీ ఇబ్బందులు పెరుగుతున్నాయి. భారతదేశం మరీ ఎక్కువగా అమెరికాకి దగ్గరగా ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చినాయి, పెరుగుతున్నాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎక్కువ దగ్గర అయ్యాం మనం. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ దగ్గర అయ్యాం. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ముందు కాలంలో చూడాలి. ఎందుకంటే ప్రపంచం నిట్టనిలువున చీలిపోతుంది, అటా ఇటా అన్నట్లుగా తేలుతుంది. దీనిలో మన పాత్ర, మన భవిష్యత్తు. ఎందుకంటే Yes. అమెరికా చిల్లిపడవు, అది మాత్రం చెప్పగలం. అమెరికా అనేది చిల్లిపడవు. ఇంకా ఇజ్రాయెల్ని కాసేపు పక్కన పెడితే అమెరికా మీద ఆధారపడిందే కదా ఇజ్రాయెల్ అయినా. ఎస్ అమెరికా మీద ఆధారపడింది. ఇజ్రాయెల్ బలం కూడా అమెరికా మీద ఆధారపడింది ఎక్కువగా. వస్తాది ఎంత బలమైందైనా అమెరికా లేకుండా ఇజ్రాయెల్ నిలబడలేదు. మరి అట్లాంటప్పుడు అమెరికా చిల్లిపడవ అయిపోయింది. అమెరికాకి శక్తి లేదు, అమెరికాకి ఏ శక్తి లేదు. అమెరికా ఇప్పుడు Right. ఈ రోజు యుద్ధం వచ్చే వాతావరణంలో మధ్యప్రాచ్యం నుంచి, ఇరాక్ నుంచి రాయబారులను స్మరించుకుంది. అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, తన వాళ్ళని వెనక్కి రమ్మంటుంది. ఎన్ని జరుగుతున్నాయి అంటే అమెరికాకి ఇంకా ఏమాత్రం ఏ శక్తి లేదు. అది అన్యాయమా న్యాయమా యుద్ధం అనేది వేరే విషయం. నా దృష్టిలో ఇజ్రాయెల్ చేస్తున్న దాన్ని అన్యాయం కావచ్చు, అమెరికా దృష్టిలో న్యాయం కావచ్చు. కానీ అమెరికా దృష్టిలో న్యాయమైన దానికి కూడా పోరాడగలిగిన శక్తి అమెరికాకి లేదు ఈ రోజు. అమెరికా పూర్తిగా చిల్లిపడవు. దాంతో మనం లింకప్ అయి ఉన్నాం. కాబట్టి ముందు కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది భారతదేశానికి కొంచెం గట్టి కాలంగానే ఉంటుంది తెలుసుకోవడం. రైట్, అల్టిమేట్గా దీని పర్యవసనాలు ఎట్లా ఉంటాయి జస్ట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. రాకేష్ గారు, ప్రధానంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది. ఏ విధంగా చూసినా అటెన్షన్ డైవర్షన్. అంటే మళ్ళొక్కసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇదంతా ఉద్దేశపూర్వకంగా అటెన్షన్ డైవర్షన్తోనే బీఆర్ఎస్ మాట్లాడుతున్న సందర్భంలో ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది. కేటీఆర్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు, మరి 10 ఏళ్ల నుంచి ఇదే ఏసీబీ పరిధిలో ఓటుకు నోటు కేసు ఉన్నది, మరి దానికి సంబంధించి ఏం లేవు, కానీ మరి ఏమీ లేని అన్ని క్లియర్గా ఉన్న ఫార్ములా ఈ దానికి సంబంధించి ఎందుకు ఇంత తొందరపాటు, ముందు ఇంకోటో ఎందుకు ఇదంతా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, కేటీఆర్ గారిని సెంటర్ చేస్తూ, అది కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, ఎందుకంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఏదో విధంగా టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి గతంలో మనం చూసాం, అసలు పిల్లలు అందరితో కలిసి ఫ్యామిలీ పార్టీ జరుపుతుంటే దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి ఆ పార్టీ అది ఇంటి మీద దాడి చేయడం. అదేవిధంగా నిన్న కాక మొన్న మంగ్లీది కూడా చూసాం మనం. అంటే నేను ఏమంటానంటే ఒక సంచలనాన్ని క్రియేట్ చేయడానికి నిరంతరం ట్రై చేస్తూ అంటే టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం. అదేవిధంగా నేను ఏమంటానంటే రామన్న మీద ఇది ఫస్ట్ కేసు కాదు. నేను ఏమంటానంటే ఏదో విధంగా ఫోన్ ట్యాపింగ్లో రామన్న ఉన్నాడని, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ కార్ రేసింగ్. నేను ఏమంటానంటే ఈ కార్ రేసింగ్ నువ్వు మొన్న ఏది ఫ్యాషన్ పరేడ్ పెట్టినావు, మిస్ వరల్డ్ కార్యక్రమం పెట్టినావు కదా, మరి దానికి కూడా పైసలు ఎడికేసి పెట్టినావు, ప్రభుత్వం నుంచి పెట్టినావు కదా. స్పాన్సర్లు తీసుకొచ్చినామని పొన్న ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు, మేము స్పాన్సర్లను తీసుకొచ్చినాం, తద్వారా మేము రన్ చేసినామని చెప్పడం జరిగింది. నేనేమంటే దీన్ని కూడా స్పాన్సర్లను తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగించారు. క్లిస్టర్ క్లియర్గా కేటీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఈ డబ్బంతా కూడా ఈ కార్ రేసింగ్ ఫార్ములా ఈ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 కోట్ల గురించే కదా. ఇప్పుడు నువ్వు కేసు వేయాల్సింది వాళ్ళ మీద, ఏసీబీ కేసు మా మీద. డబ్బులు ఎక్కడున్నాయంటే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళిపోయినా ఎక్కడున్నాయి. నువ్వు ఈవెంట్ రన్ చేయలేకపోయినావు. అసలు నీకు ఈవెంట్ రన్ చేయడం కూడా చేత కాదు. మొన్న చూసినాం కదా, ఆయన ఏది మ్యాగీ మిల్లా ఇంగ్లాండ్ పోయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారు, అది ఫోన్ నెంబర్ ఇవ్వమని మేము కనెక్ట్ కమ్మని చెప్పారని చెప్పేసి. అంటే వీళ్ళు ఒక సంకుచిత భావంతో కంప్లీట్గా ఏంటంటే అంటే వాళ్ళకు తెలంగాణ ప్రైడో తెలంగాణ అభివృద్ధో కాదు, వాళ్ళకు నిరంతరం కావాల్సినటువంటి ఒక జుగుత్సాహకరమైనటువంటి రాజకీయాలు. దాని గురించి ఆయన మాట్లాడే భాష, కేసీఆర్ గారు మాట్లాడే భాష, అంతకుముందు కరెంటు మీద కమిషన్ అన్నాడు. అరే దేశం మొత్తంలో ఎవడన్నా నాకంటే తెలంగాణ కంటే తక్కువ ప్రైస్ తీసుకున్నటువంటి, ఆ రోజుల్లో తక్కువ ప్రైస్ తీసుకున్నటువంటి ఒక కంపెనీ పేరు చెప్పు, లేకపోతే ఒక స్టేట్ పేరు చెప్పండి, ఇంతవరకు దిక్కు లేదు వాళ్ళ దగ్గర. దానికి కేసీఆర్ గారు స్పష్టంగా లేఖ రాశారు. ఆ తర్వాత కాళేశ్వరం. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, బెంగళూరులో తొక్కిసలాట జరిగింది అంటే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతనా? నిన్న ఫ్లైట్ కూలింది, దానికి గుజరాత్ బీజేపీ పార్టీ బాధ్యతనా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక పిల్లరు జియోలాజికల్ అడ్జస్ట్మెంట్ తోటి కుంగింది, దానికి కూడా రాద్ధాంతం చేసి కేసీఆర్ గారిని, అంత గొప్ప నాయకుని, తెలంగాణ సాధించినటువంటి నాయకుని కమిషన్ ముందుకు పిలిచినావు. కమిషన్ ముందు నువ్వు అసలు కమిషన్ దేనికి వేసినావు? అంటే దాంట్లో అవినీతి జరిగిందని ఇచ్చినావా, లేకపోతే క్వాలిటీ కంట్రోల్కి ఇచ్చినావా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నోట్ వచ్చింది, వాళ్ళు ఏమని చెప్పారు, 7th బ్లాక్ రిమూవ్ చేసి కొత్త బ్లాక్ కట్టమని చెప్పారు. అంటే ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ పార్టీని, అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం, దానికి నిరంతరం కుట్రలు చేయడం జరుగుతుందండి. ఆ కుట్రలో భాగమే ఈ కార్ రేసింగ్ ఎందుకు? ఎప్పుడైతే అంటే నేనేమంటున్నా, ఏ వైఫల్యాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందో వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి, మళ్ళీ అడ్మిషన్స్ అవుతున్నాయి.
కాలేజీ వాళ్ళందరూ అడుగుతారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పి. రైతు బంధు ఇంతవరకు వేస్తావా ఏవో చెప్పలే, వడ్లు కొనలేదు. ఇవన్నీ పక్కకు పోవాలంటే ఏంది, నిరంతరం కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవాలి, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకోవాలి, ఏదో ఒక విధంగా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నేనేమంటానంటే ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో ఎన్ని రోజులు మనుగడ సాగించలేరు వీళ్ళు. నువ్వు చేసినటువంటి ఒక పర్టికులర్గా చేసిన అభివృద్ధికి ఇది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు, స్కూల్లో ప్రైజెస్ పెంచిండు. ఉన్న స్కూళ్ళకేమో గురుకుల పాఠశాలకేమో ఎక్కడ కూడా వాళ్ళకి సరైన తిండి కూడా పెడతలేరు, మిడ్ టైం మీల్స్ కూడా సరిగ్గా తిండి పెడతలేరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి మేము మోడల్ స్కూల్స్ కడతామని చెప్పేసి మళ్ళీ ఒకటి కొత్త కాన్సెప్ట్ తీసుకు. ఇంకోటి వచ్చేసి నాలెడ్జ్ యూనివర్సిటీ అంటాడు. ఒక్క బస్తా సిమెంట్ కొన్నది లేదు, ఒక ఇటుకపల్లి ఒక పెట్టింది లేదు. నిరంతరం ఏదో ఒక స్టేట్మెంట్ ద్వారా యంగ్ ఇండియా అంటాడు, యంగ్ ఇండియా అంటాడు. తెల్లారైతే రాష్ట్రానికి ఎయిడ్స్ వచ్చింది అంటాడు, రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది అంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియట్లేదు. కాబట్టి కంప్లీట్గా ఈరోజు రాష్ట్రం ఒక అనిశ్చితి పరిస్థితిలో ఉంది. కేటీఆర్ గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, ఒకవేళ నిజంగానే నీకు అట్లా అనిపిస్తే నీదో కేసు ఉన్నది నాదో కేసు ఉన్నది, జడ్జి ముందర లైట్ డిటెక్టివ్ ఎగ్జామ్ పెట్టుకుందాంపా, పెట్టుకొని చెప్పేసి ఎవరు తప్పు చేశారో అక్కడనే తెలుసుకుందాంపా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్. దానికి ఎవరు ముందరికి రారు. ఎవరో వెనక తిరిగేటోళ్ళతోటి చిల్లర మల్ల నాయకులతోటి ప్రెస్ మీట్ పెట్టించేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల హాబీ అయిపోయింది. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఎవరు ఏం మాట్లాడినా కానీ కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని నిలదొక్కుకోవడానికి, అదేవిధంగా హైదరాబాద్లో దాదాపుగా ఒక 40 ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసిందండి కేటీఆర్ గారు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఫ్లైఓవర్ అడ్రస్ చెప్పుర్రి, మేము కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసిన తప్పితే నిన్న ఇందిరమ్మ ఇళ్ళని పంచారు మా పెద్దపల్లి జిల్లాలో. ఏడి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇళ్ళకి ఓపెనింగ్ చేసి వచ్చారు. వీళ్ళు చేసినటువంటి ఒక్క ఇల్లు నిర్మాణం చూపెట్టమని చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు లేవు. రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి మొన్న 2వ తారీఖు నాడు మొత్తం అందరికి పైసలు ఇస్తామన్నాడు. అని చెప్పేసి మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసాడు. వీళ్ళు ప్రకటించడం పోస్ట్ పోన్ చేయడం, ప్రకటించడం పోస్ట్ పోన్ చేయడం. కాబట్టి నిరంతరం ఒకటే నడుస్తుందండి కాంగ్రెస్ పార్టీలో. ఏంటంటే టాపిక్ డైవర్షన్ చేయాలి, ప్రజల అది దృష్టిని మరచాలి. ఆ దృష్టి మరచడానికి ఎవరు అయితే కేటీఆరో లేకపోతే కేసీఆరో లేకపోతే హరీష్ రావో ఇట్లా పార్టీ మీద నిరంతరం ఒక దాడి జరగాలని చెప్పేసి ఒక నిర్ణయంతో ముందు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా పోవట్లేదు. సరే నేనేమంటానంటే ఈరోజు ఈ కార్ రేసింగ్ మీద మీరు ఈవెంట్ నిర్వహించలేకపోయారు, దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ? నీకు కనీసం స్పాన్సర్లను తీసుకొచ్చి తెలియలేదు. మొన్న మిస్ వరల్డ్కి అయితే నువ్వు స్పాన్సర్లను తీసుకొస్తావు, కానీ ఈరోజు అమర్రాజా బ్యాటరీ వచ్చేసి హైదరాబాద్లో పెట్టారు, హోండా బ్యాటరీ వచ్చేసి హైదరాబాద్లో పెట్టారు. ఎవరు పెట్టించారు? ఈ కార్ రేసింగ్ ఫార్ములా తోటి ఇక్కడ ఫెసిలిటీ ఉన్నది. ఎందుకు నిర్వహిస్తారు అవి నిర్వహించేది ఎందుకు అంటే ఇక్కడ నువ్వు పెట్టుబడులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీసుకొచ్చి తెలంగాణలో పెడితే నువ్వు వచ్చిన తర్వాత ఒక్క బ్యాటరీ కంపెనీ రాలేదు, ఒక కంపెనీ ఒక పెట్టినటువంటి కంపెనీ అడ్రస్ చెప్పండి మీరు, కనీసం ఏది లేదు. నేనేమంటానంటే నిరంతరం టాపిక్ డైవర్షన్ చేయాలి అంతే తప్పితే ఈరోజు సరే అన్నను పిలుస్తున్నాను, కేటీఆర్ గారిని పిలుస్తున్నారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని, దేనికి పిలుస్తున్నావు? ఏ చర్చ గురించి పిలుస్తున్నావు? నువ్వు పిలిచేది ఆ 45 కోట్లు ఏదైతున్నదో అది దాని గురించి మాట్లాడడం జరిగింది. నేనేమంటానంటే ఆ పైసలు స్పష్టంగా ఇక్కడ ఉన్నాయని చెప్తుండు. ఇంకా నువ్వు దానికి పిలిచి చర్చ ఏంది నేను అడుగుతున్నా. అంటే ఆ పైసలు తీసుకురమ్మంట ఏం చేయాలి అసలు? అంటే ఒక క్లారిటీ లేని చర్చ ఇది. ఆ క్లారిటీ లేనటువంటి దాడి ఒకటి. కేటీఆర్ గారిని భయపడి ఎప్పుడు ఏ రోజు కూడా కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చారు, ఉద్యమాలు వచ్చిన వాళ్ళు. అందుకే అన్నాడు అసెంబ్లీలో అన్న స్పష్టంగా, ఎస్ నేను కూడా జైలుకు పోయినా, దేనికి పోయినా తెలంగాణ ఉద్యమంలో పోయినా, మందిళ్ళ మీద డ్రోన్లు ఎగరేసో ఓటుకు నోటు సూట్ కేసులు పట్టుకోనో కాదు కదా. కాబట్టి కంప్లీట్గా ఒక క్రిమినల్ అయినటువంటి ఒక రాజకీయవేత్త ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్రిమినల్గానే ఆలోచిస్తాడు, ఏ విధంగా ఏం చేయాలనేది ఆలోచిస్తాడు తప్పితే ఎప్పుడు కూడా నేనేమంటాను నిరంతరం ఒక డిక్లరేషన్. మొన్న మహబూబ్ నగర్ పోయిండు, ఏది ఎస్టీ సెంచురీ డిక్లరేషన్ అను, మరి ఎస్టీ డిక్లరేషన్ ఏమైపోయింది? బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తాను, నీ మంత్రివర్గం లేదు 42%. కాబట్టి ఏదో ఒక మాట చెప్పాలి. ఆయన ఒకటే ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పిండు, నేను అబద్ధాలు చెప్పే అధికారంలోకి వస్తా, ప్రజలు నమ్ముతున్నారు, నమ్మినప్పుడు నేను చెప్తా అంటుండు. అదే ఈరోజు చేస్తుండే ఆయన, అదే ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. కానీ అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, ఈ నోటీసులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అక్కడ ఏం జరిగింది, ఆ 44 కోట్లు ఎక్కడున్నాయనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కానీ ఎందుకు పదే నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి? అంటే అటెన్షన్ డైవర్షన్. అంటే అటెన్షన్ డైవర్ట్ చేసినంత మాత్రాన ఇవాళ సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాటి నుంచి ప్రజల దృష్టి మరలే అవకాశం కనిపిస్తుందా ఇట్లాంటి నోటీసులతోటి? ఛార్జ్ షీట్ వేయడానికి కూడా ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు, నోటీసులు ఇచ్చుకుంటా కూర్చున్నాడు ఆయన. అంటే నోటీసులు ఇచ్చుకోవటం, కేటీఆర్ గారిని పిలిపించడం,
విచారణ పేరుతో 2 రోజులు పేపర్లో తనకు అనుకూలమైన పత్రికల్లో రాతలు రాసుకోవటం, దీంతో టైం పాస్ చేస్తున్నాడు. ఇదే కాదు, మీరు చూడండి చాలా వాటిల్లో ఇదే తంతు నడుస్తుంది. నిన్నటిదాకా కేసీఆర్ గారు కాళేశ్వరం కథ, ఇవాళ కేటీఆర్ గారికి ఈ కార్ రేసుల తీరు నోటీసు, రేపటికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. నిరంతరంగా తెలంగాణలో రగులుతున్నది, రాజుకుంటున్నది ఒక కుట్రలే. కుట్రలు మాత్రమే నడుస్తున్నాయి. పరిపాలన కంటిన్యూస్ గా నడవటల్లా, కేవలం కుట్రలు మాత్రమే రగులుకొని రాజుకుంటున్నాయి. మీకు దీనిలో కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఉన్నాయి కుట్రల్లో కూడా. ఉదాహరణ కాళేశ్వరం ఉంది. కాళేశ్వరాన్ని వాడకంలో లేకుండా పక్కన పెట్టేసి వాడకుండా కాళేశ్వరం విఫల ప్రాజెక్టు, అది సరిగ్గా లేదు దాని ఇదని చెప్పి దానివల్ల నీళ్లు రావని చెప్పి జనానికి చెప్పాలని ఒక విఫల ప్రయత్నం పక్క చేస్తా కాళేశ్వరాన్ని అలా పెట్టాడు. మేడిగడ్డ రిపేర్ చేయటల్లా. దానివల్ల ఆయన సాధిస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఒకటి, కేసీఆర్ గారి మీద నిరంతరం దాడి చేయడానికి, బదనాం చేయడానికి దాన్ని ఒక అడ్డుగా పెట్టుకొని, సాఫ్ట్గా పెట్టుకొని చేసుకుంటున్నాడు. రెండోది, నాకు తెలిసినంతలో కృష్ణా గోదావరి నదుల్లో ఈరోజు నది విపరీతమైన స్థాయిలో ఇసుక తవ్వకాలు, ఇసుక వ్యాపారం నడుస్తుంది. దానికోసం అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో వాటిని అట్లా పెడితే గానీ, ఆ నీళ్లు ప్రవహించకుండా ఆపితే గానీ ఈ తవ్వుకెళ్ళడానికి వీలుగా ఉండదు. అంటే షార్ట్ టర్మ్ వ్యాపారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు అనేక మంది. ఇసుక దందా నడుపుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా రెండో వ్యాపారం, తీరులో వ్యాపారం, కేసీఆర్ గారిని బదనాం చేయడం ఒక పక్క, రెండోది వ్యాపారాలు నడుపుకోవడానికి ఒక పక్క ఇసుక వ్యాపారం, పెద్ద ఎత్తున దందా ఇది. అయితే పాపారావు గారు, ఈ అంశంలో తమ అనుకూల మీడియా అత్యుత్సాహం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇందులో ఇవాళ ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చిన దానికి సంబంధించి ఈనాడు ఎటువంటి కథనం ఇచ్చిందంటే, మరోమారు అనీషా ముందుకు కేటీఆర్ అంటే ఈ మళ్ళీ ఒకసారి పోయినట్టు, అది జరిగిపోయినట్టు ఇట్లా అత్యుత్సాహంతో టైటిల్స్ పెట్టడాన్ని, హెడ్లైన్స్ పెట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఈ పత్రికలు ఈ వార్తని హైలైట్గా అవ్వాలి, దీని గురించి చర్చించుకోవాలనే కుట్రను ఇంకా ప్రజలకు అన్ని అర్థమైపోయినా కూడా ఇంకా పదే చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే కేవలం కొద్దిపాటి మంది అంధభక్తులు ఎవరైతే ఉన్నారో, పత్రికల కన్నా ఆ రాజకీయాలకు దానికో అంధభక్తులు ఎవరైతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ద్వేషిస్తున్నారో మొదటి నుంచి, వాళ్ళకి ఆత్మతృప్తి కోసం ఆ రాతలు పనికొస్తాయి. ఆ పేపరు రాతలు అనేది ఈరోజు వాళ్ళని ఆత్మతృప్తికి వాళ్ళని నిలబెట్టు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, కేసీఆర్ గారిని ఓడించారు, మొత్తం మీద అన్యాయమైన దాడులు చేసి కేసీఆర్ గారిని అధికారం పక్క పెట్టగలిగారు. తర్వాతి కాలంలో చాలా మంది రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు నెమ్మదిగా చాలా మంది ఆ రోజు వీళ్ళ ప్రచారం ప్రభావం కింద యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రకరకాలుగా కేసీఆర్ గారి మీద, టిఆర్ఎస్ మీద చేసిన దాడులు అన్నిట్లో నమ్మి కొంత నమ్మటానికి ప్రొక్లివిటీ ఉండి కూడా, అంటే కొంత చంద్రబాబు అనుకూలత లేకపోతే ఇట్లాంటివన్నీ ఉండి కూడా ఆ రోజు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా చాలా మంది ఈ రోజు రీల్ అవుతున్నారు. అంధభక్తులు తగ్గుతున్నారు. గుడ్డి భక్తులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ పేపర్లు చూసి వాళ్ళు సంతోషించుకోవటం, ప్రజల్లో పరపతి కోల్పోతున్నాం అనేది కూడా పత్రికలు మర్చిపోతున్నాయి. గతంలో కూడా ఇదే వైఖరి, జరగని వాటిని జరిగిపోయినాయి అన్నట్టుగా హెడ్లైన్స్ పెట్టడం కావచ్చు, వార్తలు ప్రచారం చేయడం కావచ్చు. అంటే ఒక రకమైన అంటే ఇక వాళ్ళు కోపస్థ మండుకాల్లాగా ఇక అంటే ఇప్పుడు మీకు వన్ హూ సేస్ ఏ హ్యాస్ టు సే జడ్ అంటాడు లెనిన్. ఒకడు ఏ అనే అబద్ధం ఆడితే వాడు జడ్ దాకా అబద్ధాలు ఆడాల్సిందే. అబద్ధాలు ఆడటం మొదలుపెట్టిన వాడు అంతిమంగా ఆఖరి దాకా అబద్ధాలతోనే బతుకుతాడు అని. అందుకని వీళ్ళు అబద్ధాలతో మొదలు పెట్టారు ప్రచారం. కానీ కేసీఆర్ కానీ తెలంగాణ కానీ కేసీఆర్ కానీ వ్యతిరేకంగా ఏ అనే అబద్ధంతో మొదలుపెట్టి నడుపుకుంటూ వస్తున్నారు కదా. ఈరోజు పిచ్చి పీక్ లోకి చేరి జడ్ అనే అబద్ధం దాకా చేరుతుంది వాళ్ళకి. అందరికీ అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళని అర్థమైపోయే స్థాయికి, అబద్ధాలు ఆడక తప్పని స్థితికి దిగజారిపోయినటువంటి వాతావరణం వీళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే ఏ అనే అబద్ధం ఆ రోజు నుంచి ఆడుతున్నారు కదా. కేసీఆర్ మీద రకరకాలైనటువంటి బురద తల్లుడు, లేకపోతే ఆయన చుట్టూ రకరకాలైనటువంటి జనాలకి అప్రమకాలు కలిగించే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. మొదట్లో నమ్మారు జనాలు. కానీ ఏనే అబద్ధంతో మొదలుపెట్టి ఈ రోజు అబద్ధం ఎంత పెరిగిపోయిందంటే, అబద్ధం స్థాయి జడ్ అనే దాకా వచ్చేసింది. వాళ్ళు అబద్ధాలు ఆడకుండా ఉండలేరు. వాళ్ళ బ్రతకాలు అయిపోయింది. వాళ్ళ అబద్ధాలు ఆడటమే వాళ్ళ జీవితం. నిత్య జీవితంలో వాళ్ళకి అబద్ధాలు ఆడకుండా ఉండలేరు. వాళ్ళు వెనక్కి పోలేరు. నిజాలు చెప్పడం అంటే ఈ రోజు వాళ్ళకి వాళ్ళే మేము పనికి మాలిన వాళ్ళం, నిన్నంతా మేము అట్లాంటి వాళ్ళం ఇట్లాంటి వాళ్ళం, అది ఎవరు చేయలేరు. ఇంత దూరం ప్రయాణం చేశాను. ఒక్కరోజు పొరపాటు వార్త వేస్తే తెల్లారి దానికి సర్దిద్దుడు వేసుకోవచ్చు, పలానా వార్త తప్పుగా వేసామని చెప్పి. కానీ సంవత్సరాల తరబడి చేసిన ద్రోహం అనే దాన్ని ఈ రోజు ఎలా సర్దిద్దుకోగలరు? ప్రయాణం వేల మైళ్ళ ప్రయాణం జరిగింది అబద్ధాల దిశగా. అబద్ధాల్లో వేల మైళ్ళ ప్రయాణం జరిగిన తర్వాత ఇక బతుకులు అలా ముగిసిపోవాల్సిందంటే వాళ్ళు నిజాలు చెప్పలేరు. వాళ్ళ బతుకులు అలా అయిపోయింది అనేది జనానికి అర్థమవుతుంది. వాళ్ళ అంధభక్తులకు అర్థం కావటంలా,
ఆ గుడ్డి వాళ్ళకి అర్థం కావట్లేదు తప్పితే జనాలు మిగతా మామూలు సామాన్య జనాలు, అన్నం తినే మామూలు సామాన్య జనాలు, కష్టపడి బతికే మామూలు సామాన్య జనాలు అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఆడుకుంటానే ఉంటారు అబద్ధాలు. జనాల నుంచి ఐసోలేట్ అయిపోతున్నారు. ఎంత ఐసోలేట్ అయితే అంత ఇబ్బందులు పడతారు తర్వాత. అంటే ఈ పత్రికలు ఈ వార్తా సంస్థలు ఉద్దేశపూర్వకంగా హైలైట్ చేసిన వార్తలు చూసి నిజంగా ప్రజలు తమకున్న సమస్యలు మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుందా? రైతు భరోసా అందలేదు, ధాన్యం కొనుగోలు పూర్తిగా జరగలేదు, డబ్బులు అందలేదు, ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదు, వీటన్నిటినీ మర్చిపోయి మళ్ళొకసారి కేటీఆర్ కు నోటీసులు అని అంటే ప్రజలు అయ్యో దీని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి అటెన్షన్ డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇవాళ రాష్ట్రంలో? చచ్చినా లేదు. అసలు జనాలు ఎవ్వరు అసలు వీటిని పట్టించుకోవట్లా. మనం తప్పక ఈ గంట చర్చ పెట్టాలి, మనది రెగ్యులర్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ప్రోగ్రామ్ గా చేస్తున్నాం. కానీ జనాలు అసలు అంటే మన కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉన్నా, టిఆర్ఎస్ మీద ఎంత అభిమానం ఉన్నా, టీ న్యూస్ ఈ సందర్భంలో పెద్ద అంటే మనకు తెలిసితేగా అనుకుంటారు. టీ న్యూస్ ఈ చర్చ చూస్తే మనకు తెలిసిందే చెబుతున్నారు. పాపారావు తెలిసిందే చెబుతున్నాడు, రాజేష్ కూడా తెలిసిందే చెబుతున్నాడు. ఇవన్నీ మనకు తెలిసినే కదా, నీ తప్పక చర్చ చేస్తున్నాం మనం అనేది మనకి వాళ్ళకి కూడా తెలుసు. జనాలందరికీ మనకంటే ఎక్కువ స్పష్టత వచ్చింది. వాళ్ళకి ఏమి అసలు మనం ఏం చెప్పక్కర్లా. ఇంకా కాకపోతే ఏంటంటే చర్చ ఈ టైం ఉంది. ఇంకో వాళ్ళు దిగిపోయిన దాకా ఈ చర్చ ఈ రూపంలోనే ఇట్లా వాళ్ళు దాడులు చేయటం, వాళ్ళు అబద్ధాలు చెప్పడం, వాళ్ళు కుట్రలు చేయటం, వీటిని బహిర్గత పరుస్తున్నాం అని అనుకోవటం. బహిర్గతం ఆల్రెడీ అయిపోయింది. కానీ గంట కార్యక్రమం మనకి ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు జనాల్లో మనం కొత్తగా బయట పెట్టగలిగింది ఏమి లేదు. జనాలకి ఇప్పుడు ఎందుకు మన దగ్గర ఎందుకు ఈ గంట కార్యక్రమం తీసేసి మనం జనం దగ్గరికి పోయి మైకులు పెడితే ఎంతకంటే ఎక్కువ తిడతారు వాళ్ళు, ఇంతకంటే ఎక్కువ చెబుతారు వాళ్ళు. ఈ గంట కార్యక్రమాలు జనాల దగ్గర చేస్తే మనం మైకులు పెట్టుకొని చాలా చెబుతారు. జనాలకు చాలా స్పష్టత ఉంది. అందుకే ఒక్కసారి నాకు కూడా బోర్ కొడుతుంది. ప్రోగ్రామ్ లో పాల్గొవాలంటే బోర్ ఎందుకు కొడుతుంది అంటే చెప్పిందే చెబుతున్నాం. జనాలకు అర్థమైపోయింది ఆల్రెడీ. జనాలకు కొత్తగా ఏమైనా నేర్పటం, తెలియని విషయాలు చెప్పడానికి మనకి ఏమైనా తెలిస్తే చెప్పడం ఉంటే సంతోషంగా ఉంటుంది. నేర్పుతున్నాము, జనాలకి మనం షేర్ చేసుకుంటున్నాము, ఓ సత్యాన్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు వాళ్ళకే తెలిసిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళకి మళ్ళీ చెప్తే అంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నాము. జనాలకు కూడా తెలుసు. అటు వాళ్ళు మౌనంగా ఉన్నారు, ఇటు మనం మాట్లాడుతున్నాం, అంతే తేడా. జనాలకు బాగా తెలుసు, తెలుసు. కాబట్టి కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసును పట్టించుకోవటం అందరికీ తెలుసు. ఈ రోజు గతంలో కంటే కేసీఆర్ ఈ రోజు ఉద్యమ సమయంలో కంటే, సీఎం గా ఉన్నప్పటి కంటే ఈ రోజు కేసీఆర్ గారు జనం గుండెల్లో మరింత పదిలంగా ఉన్నారు, మరింత బలంగా ఉన్నారు. కేసీఆర్ అంటే ఏంటో గతంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు కేసీఆర్ అంటే ఏంటో, మహానుభావుడు, దేవుడు అనేది లెక్కలోకి వచ్చారు. అందుకని ఏంటంటే దానిలో సందేహం ఏం లేదు. రాకేష్ గారు, ఒకటి నేనేమంటున్నానంటే పాపారావు గారు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఎంత నిస్సిగ్గుగా అంటే ముఖ్యమంత్రి ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి నా దగ్గర పైసలు నన్ను కోసుకుంటారా, నన్ను కోసుక తింటారా, నన్ను ఏం చేస్తారు, నేను ఎక్కడికైనా పోతే నేను చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తారు అని అంటే నేనేమంటా, అసలు నువ్వు మాట్లాడుతున్నది ఏంది ఈరోజు? అంటే ఇప్పుడు ఒకటి ఈ కార్ రేసింగ్ పెట్టేసి ఈ రాష్ట్రంలో బ్యాటరీ కార్స్ రావడం కావచ్చు, లేకపోతే బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, మనం ఒక దిశగా అభివృద్ధి దిశగా పోతుంటే దాన్ని పక్కదారి పట్టిస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది? మీరు ఇంతవరకు నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా కేటీఆర్ గారి మీద ఆరోపణ చేసింది ఏదైతే ఉన్నదో, ఏసీబీ పిలిచినా, ఈడీ పిలిచినా, ఇంకెవరైనా పిలిచినా స్పష్టంగా ఉంది. ఇక పైసలు ఇడికించి ఇడిగిపోయినాయి. మరి దానికి ఇంకా కేసేంది? అంటే ఇందులో ఒకవైపు ప్రజల దృష్టి మళ్లించడం ఒకటి, అండ్ మీ దృష్టి మళ్లించే ఇంకో పాయింట్ కూడా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే అంటే నోటీసులు ఇస్తే మళ్ళీ దీని మీదనే మీ యాక్టివిటీ అంతా ఉండి ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా మీరు డైవర్ట్ అవ్వాలనే ఆలోచన కూడా ఉన్నదా? మరి ఒక మాట చెప్తున్నాను, కేటీఆర్ గారు మాకు స్పష్టంగా చెప్పారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఆ కుట్ర చేసిన దాంట్లో ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్గా మాకు దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఇది వాంటెడ్లీ కుట్రపూరితంగా జరుగుతుంది, కానీ మేము నిరంతరం, అది ప్రెస్ మీట్లోనే చెప్పారు, నిరంతరం ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తుంటాం. ఎందుకు పోరాటం చేస్తారంటే కేటీఆర్ గారు టార్గెట్ ఎందుకు ఏంటంటే, ఒక లఘుచర్ల ఇన్సిడెంట్ జరిగింది, ఆ గిరిజన రైతులకు అండగా నిలబడ్డాడు కేటీఆర్. ఒక హైడ్రా కూల్చివేత జరిగింది, ఆ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు నిలబడడం జరిగింది. మూసీ రివర్ ఫ్రంట్ అన్నారు, ఆ మూసీలో కూలగొడుతున్నటువంటి పేద సాధలకు అందరికి కూడా అండగా నిలబడ్డాడు కేటీఆర్. కాబట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలి. ఎక్కడ అంటే వీళ్ళు ఎక్కడనైతే అవినీతికి పాల్పడదామని ప్రయత్నం చేస్తున్నారో, అరే నువ్వు మూసీ రివర్ ఫ్రంట్ అని ప్రాజెక్టే మొదలుపెట్టలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతేందుకు మన ఏది హెచ్సియు ల్యాండ్ చూసినాం, ఒక బ్రోకర్ సంస్థకు దాదాపుగా 170 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా నిరంతరం ప్రశ్నిస్తుంది ఎవరు? కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు. కాబట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలి. అంటే అల్టిమేట్ గా ఈ నోటీసుల వెనుక ఏ అంశాలను చర్చకు రాకుండా చేసే ఆలోచన ఉంది ప్రభుత్వానికి, ఏ సమస్యలను దాచే ఆలోచన ఉంది? రాకేష్ గారు, ఏ అంశాలను
చర్చకు రాకుండా చూడాలి, ఏ అంశాలను దాచిపెట్టాలంటే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పదే పదే మోసం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, రైతు భరోసాకు సంబంధించి అంటే భిన్నమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పటిదాకా వీళ్ళ అనుకూల మీడియా ఏ విధంగా అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందనో అదే అనుకూల మీడియాలో ఇవాళ రైతు భరోసాకి సంబంధించి భిన్నమైన స్టేట్మెంట్స్. ఒక దగ్గర 16వ తారీఖు ముఖ్యమంత్రి దీన్ని ఇస్తారని చెప్తారు, ఇంకో దగ్గర 25 లోపు అని చెప్తారు. అంటే ఒక స్పష్టత లేకుండా అంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఎందుకు ఒకే అంశానికి సంబంధించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమా? మళ్ళీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఏంటండి, ఆల్రెడీ ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ చేస్తుండు. జనవరి 26 రోజు 26 జనవరి రోజు ఆయన అక్కడ ప్రకటించింది ఏంది, మార్చి 31 మీ అందరికి కూడా రైతు బంధు పడతా అన్నాడు. ఏ ఇయరో చెప్పలే, 25, 26, 29 అని చెప్పలే. మీకు రైతు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు డబ్బులే తప్పితే ఇంతవరకు రైతులకు డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు. ఏమంటారు, 1 ఎకరానికి ఇచ్చినాం, 2 ఎకరాలకు ఇచ్చినాం అని చెప్తారు, కానీ అవి కూడా అరకొరగా పడ్డాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే రైతు రుణమాఫీ చేసామంటారు. రైతు రుణమాఫీ చేసామంటే మరి బ్యాంక్ ఇప్పుడు రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకుకి ఇచ్చిన చెక్కో బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఒకటి బయట పెట్టాలి కదా, ఇంతవరకు బయట పెట్టాలి. అంటే ఆ రుణమాఫీ కూడా అసలు కాలేదు. అంటే రైతు భరోసాకు సంబంధించి తుమ్మల 25లోగా రైతు భరోసా ఇస్తామని చెప్పుకుంటా పండ్ల తోటలకు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఈ మాటలు ఏమన్నా నమ్మశక్యంగా ఉన్నాయా? వీటిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది? కనీసం అంటే ఇప్పటిదాకా ఈయనేయలేదు, కనీసం ఈయనేయలేదు, మరి మీదికెళ్ళి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే వాళ్ళ స్థితి ఎట్లా ఉన్నదని అనుకోవాలా? నిజం చెప్పాలంటే తుమ్మల గారు ఒకరోజు అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తుమ్మల గారు ఏమని ఇచ్చారంటే 2 లక్షల పైచీలకు మీరు డబ్బులు కట్టకండి, ఆ కట్టి నన్ను అడగకండి, ఎందుకంటే ప్రభుత్వం మాఫీ చేసేట్లేదని చెప్పేసి పబ్లిక్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా తుమ్మల గారు ఏమంటారు, 25 వరకు ఇస్తామని 25 లోపల ఇస్తామని చెప్తుండ్రు. తుమ్మల గారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చెప్తేనే ముఖ్యమంత్రి ఇయ్యలే, తుమ్మల గారు చెప్తే ఇస్తారని మనం ఎట్లా అనుకుంటాం? పాపం తుమ్మల ఏదో నిజాయితీగా పోదామని ప్రయత్నం చేస్తాం, కానీ తుమ్మల ఏం చేస్తుండు, ప్రతి ఒక్క దానికి కాంగ్రెస్ పార్టీతో అంటగాగి ఆయన నిబద్ధతను కోల్పోతుండు. నిజంగా చెప్పాలంటే క్యాబినెట్ తీర్మానం చేయలేదని చెప్పేసి ఒక లేఖ అనే సంబంధం లేదు, ఆయన విలువలే జోష్ కమిటీ అయినా కానీ లేఖ రాసిండు. కాబట్టి నేనేమంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. 25 కాదు కదా, అసలు పైసలు కూడా వేయలే ఇంతవరకు. ఇప్పుడు నేనేమంటానంటే ఇది 5వ క్రాపు, నువ్వు రైతు బంధు వేయాల్సింది, నువ్వు వేయాల్సింది వేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి వడ్డీ ఎన్ని కొన్నావు, ఇగో ఇంత పంట ఉత్పత్తి వచ్చింది అంటున్నావు. పంట ఉత్పత్తి వచ్చినప్పుడు కొనుగోలు అయితే చేయాలి కదా. ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లై కదా కొనుగోలు చేసేది, గతంలో కొనుగోలు చేసి నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచి కాదు, నువ్వు అది ఏది 2010 సంవత్సరం నుంచి పెట్టి ఇప్పుడు మొత్తం బయట పెట్టు డేటా మొత్తం. ఈరోజు నువ్వు ఎంత పంట ఉత్పత్తి ఎఫ్సీఐ కొనాలి కదా, ఎఫ్సీఐ కొనకుండా మరి బ్రోకర్లకి నువ్వు కొనలేదు అంటే అది బ్రోకర్ల నోట పడ్డట్టే కదా. అండ్ నెక్స్ట్ వచ్చి బోనస్ ఎంత ఇచ్చినావు, ఆ బోనస్ కూడా బయట పెట్టాలి. ఇవన్నీ కూడా బోగసు ఉత్త మాటలు. నేనేమంటానంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉందండి. మొన్న ఏది మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లాలో ఆ రైతు అది కలెక్టర్ దగ్గర పోతే మీరంతా ఈ చెత్త పట్టుకొని వచ్చిన దగ్గర ఎందుకు ధర్నా చేస్తాను కలెక్టర్ అన్నాడు. అంటే మీరు పంట ఎందుకు పండి, అసలు ఈ చెత్త ఎవడు పండి ఏమన్నాడు అంటుండు. మీరు వేరే పంటలు వేసుకోరి, ఆరుతడి పంటలు వేసుకోరి, మేము మక్కలు వేసుకోరి, మీరు అంతేగాని వడ్లు ఎందుకు వేసారని చెప్పేసి అంటుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అట్లా అంటుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటాను, అధికారులు అట్లనే ఉన్నారు, మంత్రులు అట్లనే ఉన్నారు, ఎవరు కలిస్తే మాట్లాడరు. ఒక సంఘటన అయితే సన్నవాడ్లకు బోనస్ ఇస్తా అన్నారు కదా, బోనస్ ఇవ్వాలని ధర్నా చేస్తారు మా పెద్దపల్లి కాడ, నిమ్మనపల్లి కాడ, నిట్టూరు నిమ్మనపల్లి కాడ ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు వస్తే ఉరికించకుండా కొట్టిరు. నేనేమంటానంటే ప్రజలకు ఒక చైతన్యం వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నాయకుడి మీద నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు ఏదైతే ఉన్నాడో మాటలు చెప్పినని జూటా మాటలు, ఆ రేవంత్ రెడ్డే కాదు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు చెప్పినవన్నీ కూడా జూటా మాటలే. ఇప్పుడు సరే వడ్ల పరిస్థితి ఇట్లుంది, పోనీ పల్లీలు అనకుంటారో మహబూబ్నగర్లో పల్లీల గురించి ధర్నా నడుస్తుంది, మిర్చి అనకుంటారో మిర్చి గురించి ధర్నా నడుస్తుంది, పత్తి కొంటారో పత్తి గురించి ధర్నా నడుస్తుంది, పసుపు కొంటారో పసుపు గురించి. ఏ పంట కొన్నావు నువ్వు? ఏ పంట కొనకుండా నిరంతరం ప్రజలను పక్కదారి పట్టించడం. దానికి వచ్చేసి అది బసవేశ్వరుని జయంతి కావచ్చు, బాలల దినోత్సవం కావచ్చు, నువ్వు రావాలి, కేసీఆర్ను తిట్టాలి, బూతులు తిట్టిపోవాలి. నువ్వు బూతు ముఖ్యమంత్రిగా ఉన్నావు, బూతు పితగా మారిన తప్పితే నువ్వు ఇంతవరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంతకుముందు మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సర్టిఫికేట్లు తీసుకొని ఏదైనా కంపెనీకి ఉద్యోగానికి పోతామంటే కాలేజీ వాళ్ళు మాకు ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తాం, మీ ఫీజు వచ్చిన తర్వాత ఫీజు తీసుకోరు అంటూ. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్న చర్చలు అంటే ఏదైతే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో ప్రజలు వాటిని పక్కదారి పట్టిన. ఫస్ట్ సమస్య ఈరోజు వడ్లు మొత్తం తడిసినాయి, మొలకెత్తిన ధాన్యాన్ని కొంటారా కొనరా, వడ్లు ఇప్పటికీ రోడ్ల మీద ఉన్నాయి, ఇంకా ఎప్పుడు కొనుగోలు చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైతే రైతు బంధు వేస్తారా వేయరా, వేయకపోతే కూడా దానికి కూడా రైతులు ప్రిపేర్ అయి ఉన్నారు.
ఉద్యోగులు అని అన్నావు కదా, దానికి ఏదైతే ఐఆర్ ఇస్తాను ఇంకా లేకపోతే వాళ్ళ పే స్కేల్ రివిజన్ అన్నావు, లేకపోతే వాళ్ళకి డిఎల్ ఇస్తాను, ఏమి ఇయ్యలే, నన్ను కోసుక తినన్నావు. అట్లనే ఈరోజు రైతులను కూడా అంటే నన్ను కోసుక తిన్నాను, చంపుక తిన్నాను, ఎత్తుకపో, ఏ మాటలు ఇవి? ఏదో ఈడియట్ సినిమాలో రవితేజ గాని సినిమా పాటలు ఎక్కువ ఉన్నది ఈ పరిస్థితి. కాబట్టి నేనేమంటా అంటే అంత ఈడియట్ పనులు తప్పితే ఇంకోటి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతులకు ఇప్పుడు రైతు భరోసా పక్కన పెట్టండి, యూరియా ఇస్తారా ఇయ్యారా చెప్పండి. తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి, అసలు ఇప్పుడు యూరియా దొరకని పరిస్థితి. అంటే ఏమవుతుంది అంటే యూరియా దొరకదు అనగానే రైతులు ఏం చేస్తారు, పైసలు ఉన్న వాళ్ళు అడ్వాన్స్గా కొనుక్కొని దాచిపెట్టుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అది మార్కెట్లో ప్రాబ్లం అవుతుంది. అదే మస్తు దొరుకుతుందిరా అన్నాడు అనుకో, చక్కగా పోతాడు, ఓ బస్ వేసుకొని వచ్చి వేసుకుంటాడు. కానీ ఈరోజు దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే అసలు నువ్వు యూరియా ఇస్తావా ఇయ్యవా? ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్న రైతు ఎవరి మీద ఆధారపడండి. కానీ కేసీఆర్ గారు రైతును ఆదుకోవాలని ఒక ప్రధాన సంకల్పంలో దేశం మొత్తంలో లేనటువంటి రైతు బంధు ఒక స్కీమ్ తెచ్చాడు. రైతుకు పెట్టుబడి ఇస్తలేవు, నువ్వు పండిన పంటను కొనుగోలు చేస్తలేవు, వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా ఇస్తలేవు. మళ్ళీ గతంలో ఏదైతే గత ప్రభుత్వం గతం తీసుకొస్తా అంటే ఏంది, చెప్పు లైన్లో పెట్టడం. మళ్ళీ కొన్న చోట కూడా దానికి కొన్నదానికి డబ్బులు ఇంకా అందని పరిస్థితి. ఎట్లా చూసినా కూడా వ్యవసాయం చేసుకోలేని విధంగా ఆత్మహత్యలకు పాల్పడే అంత దారుణమైన స్థితికి ప్రభుత్వం నెట్టేసేస్తుంది. అదే ఎంత దారుణం. సో ఇంకా అనేక సమస్యలు అదే నమస్తే తెలంగాణలో అనుకుంటాం, వ్యాసం కూడా రాశారు. ఏంటంటే ద్రవ్యోల్బణం మళ్ళీ దేశంలో లోయెస్ట్ లెవెల్లో తెలంగాణలో ఉంది. కొత్తగా వచ్చిన డేటా వేదే అనుకుంటుంది. డేటా ప్రకారం కూడా దేశంలో కనిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 0.5%, 0.05%. చాలా లోయెస్ట్ లెవెల్లో తెలంగాణలో ద్రవ్యోల్బణం ఉంది. ఇది చాలా గొప్పగా చెప్పుకున్నాడు. లాస్ట్ టైం వచ్చిన డేటా, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గొడవలు జరుగుతున్నప్పుడు వచ్చిన డేటా నీ గొప్పగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఉండబట్టే తెలంగాణలో ద్రవ్యోల్బణం చాలా తగ్గింది, ధరల పెరుగుదల తక్కువ ఉంది, ధరలు అందుబాటులో ఉంటున్నాయి జనానికి. కానీ అప్పుడే దాన్ని ఓపెన్ అప్ చేసి అసలు ఇది కాదు రహస్యం, అసలు రహస్యం ఏంటంటే ఈయన పాలనలో జనాల చేతిలో డబ్బులు లేకుండా పోయింది, జనాల కొనుగోలు శక్తి పడిపోయింది. ఈ దుస్థితి వల్ల జనాల కొనుగోలు లేక మార్కెట్లో డిమాండ్ లేక సరుకుల ధరలు పడిపోతున్నాయి, దాంతో ద్రవ్యోల్బణం తక్కువగా రిజిస్టర్ అవుతుంది. ఈయన గొప్పతనం కాదని చెప్పి అప్పుడే చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ దాన్ని రుజువు చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన డేటాలో కూడా ద్రవ్యోల్బణం దేశంలోనే లోయెస్ట్, అంటే దేశంలో అత్యంత నికృష్టమైన పాలన ఉన్నది ఇదే అని చెప్పి మళ్ళీ రిపీటెడ్ గా ద్రవ్యోల్బణ గణాంక చెబుతుంది. ఇట్లాంటి దరిద్రపు పాలన అంటే రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు కొన్ని మనకు నచ్చని ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇంత నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడే కాదు, సమకాలీనంగానే కాదు, నాకున్న అనుభవంలో నేను చూసిన దానిలో గతంలో కూడా ఇట్లాంటి పరిపాలన నేను ఎప్పుడు చూడాల. ప్రజల చేత ఎంత చేత్కరించబడుతున్నా, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలు కూడా గడవకముందే చేత్కారాలకు గురైనటువంటి, ప్రజల చేత తిట్టు తినకుండా తింటున్నటువంటి ప్రభుత్వం ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి ఎక్కడా ఉండదు. అందుకని ఏంటంటే ఈ ప్రభుత్వం ఇదో ప్రభుత్వం అని మాట్లాడుకోవడం కూడా విచిత్రమే. అసలు మన ప్రభుత్వం కాదు ఇది, ఒక అరాచక రాజ్యం నడుస్తుంది. ఎవరికి చేతికి అందింది వాళ్ళు దోచుకెళ్లే పాలనలాగా పాలకులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నడుస్తుంది ఇక్కడ. అయితే పాపారావు గారు, ప్రజలు ఒకవైపు ఉన్నట్టు కొనసాగించినా చాలు మహాప్రభు అనుకుంటున్న సిచ్యువేషన్ లో, అంటే మంచిగా ఉన్న వాటిని ఒక డిస్టర్బ్ చేసే ప్రక్రియ రేవంత్ రెడ్డి కంటిన్యూగా చేస్తున్నారు. తాజాగా గురుకులాలకు సంబంధించి కూడా డే స్కాలర్ సిస్టమ్ తీసుకొస్తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది? ఇది చాలు గురుకులాలు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఉన్నట్టు చాలు మహానుభావ అని చెప్పినా కానీ అది కాదు, వెనక్కి తీసుకెళ్తున్నాడు తెలంగాణ. దీన కేసీఆర్ గారి గుర్తులు జరిపేస్తారనే పేరుతో కేసీఆర్ గారు పెట్టినటువంటి అన్నం పళ్ళెలు లాక్కుంటున్నాడు జనాల దగ్గర నుంచి. కేసీఆర్ గారు కనిపించిన కనీస జీవన ప్రమాణాలను జనాల దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఎందుకంటే అవి ఉంటే జనాలకు కేసీఆర్ గుర్తొస్తాడని భయమో మరేమో తెలియదు. కానీ రెండోది ఏంటంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు గురుకులాల గురించి కబుర్లు పరిస్థితి దుస్థితి. ఈరోజు గురుకులాల్లో ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆహారం దగ్గర నుంచి అయితే వాళ్ళు కొత్తగా ప్రగల్భాలు పలుకుతున్నాడు, కొత్త స్కూళ్లు పెడతాడంటే ఇంకా ఆయన ప్రభుత్వ పాఠశాలలు కొత్తవి పెడతాను, 20 మంది స్టూడెంట్స్ ఉంటే చాలు స్కూల్ పెడతానని చెప్పి కొత్తగా ప్రభావం ఉన్న స్కూళ్ళు ఉన్న గురుకులాలు నడపడం చేతకాటల్లా వాటిని సర్వనాశనం చేశారు. అక్కడ విద్యార్థులు లబోదిపోమంటున్నారు, వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంకా కొత్త స్కూళ్ళు పెడతానంటే ఇది ఏమనాలి, దీన్ని ఏమంటాం, దీన్ని ఏమని పిట్టల దొరక కబుర్లలాగా ఉంటాయి తప్పి వినటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాస్తవం అయితే మాత్రం ఉంది. తెలంగాణలో ఈ రోజు ఉన్నది ప్రభుత్వం లేదు, ఎవరికి అందింది వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి అందింది వాళ్ళు
చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, అందిన వాళ్ళకి దోచుకున్న Yes, వాళ్ళకి yes. దోచుకున్నంత అంటగా Yes, yes. దోచుకునే బుద్ధున్న అందరికీ అవకాశం కల్పిస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం. అదే పరిస్థితి తప్పితే ఇక్కడ ప్రభుత్వం లేదు. ఇది ప్రభుత్వం అని పిలవటం కూడా అనవసరం. ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. Yes, కొంతమంది ఏమి చేత కాకపోతే కొంత మంచితనం మిగిలిన వాళ్ళు ఉంటే ఆ పక్కన కూర్చుని సైడ్ లైన్స్ లో చూస్తా ఉన్నారు. ఇది పక్కా జడ్సన్ గారు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఏమో పాపం మరీ కడుపు బాధ ఆపుకోలేక కాంగ్రెస్ పార్టీకి, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి దుస్థితి తెచ్చిపెట్టాడు Yes, కదా yes. ఈ దుర్మార్గుడని వాళ్ళు Right. రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని ఎండగడుతున్నారు. పాపం వాళ్ళు దొరికిన చోటల్లా మైకుల ముందు వాళ్ళు చేతనంత Right. ఎక్స్పోజ్ చేస్తున్నారు ఈ దుర్మార్గాన్ని. రైట్ రాకేష్ గారు, అంటే పాపారావు గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే దీన్ని ఒక ప్రభుత్వం అనలేని పరిస్థితి, ఇష్టారాజ్యంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది. నిజంగానే ప్రభుత్వం అనలేని పరిస్థితే ఉన్నది కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రాష్ట్ర ప్రయోజనాలని వాటికి భంగం కలిగిస్తా వాటి గురించి చర్చించొద్దు అనే విధమైన ప్రయత్నం. మరొక తాజాగా కుడి కాలువ నిర్వహణకు సంబంధించి భద్రతను కూడా మేమే చేపడతామంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ డీజీకి ఏపీ జలవనరుల శాఖ లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అల్టిమేట్గా జలవనరులకు సంబంధించి తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగానే మన ప్రభుత్వ వ్యవహార శైలి ఉందనేది ప్రధానంగా జరుగుతున్న ఆరోపణ. వీటి నుంచి దృష్టి మరల్చేందుకు మిగతా అన్ని కూడా జరుగుతున్నాయి అనేది ఇంకొక ఆరోపణ. మీకు ఒకటి ప్రధానంగా చెప్తానండి. ఈరోజు ఇప్పటి వరకు సీఎం గారు ఒక 45 సార్లు ఢిల్లీకి పోయి ఇచ్చింది ఈ 18 నెలల కాలంలో. ఎందుకు పోయిందంటే నిరంతరం ట్యాక్స్ కట్టడానికి వాళ్ళకు. రాహుల్ గాంధీ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి మీరు నేను చెప్పలేదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి చెప్పిండు. ప్రధానమంత్రి ఎందుకు చెప్పిండు? ఆల్రెడీ ట్యాక్స్ నడుస్తుంది కాబట్టి. ఈరోజు కన్స్ట్రక్షన్ దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ వేస్తారు, అంటే వాళ్ళ సపరేట్ ట్యాక్స్, నేను చెప్పేది ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క దాని మీద ఆర్ఆర్ ట్యాక్స్ వేసి ముందర తీసుకుపోవడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే ఈరోజు నీటి వనరుల మీద దోపిడీ జరుగుతుంటే దాని మీద దాడి జరుగుతుంటే ఇంతవరకు మాట్లాడలేదు. బంగాంచర్ల అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము కాళేశ్వరం కట్టుకోమన్నాం. ఎప్పుడు కట్టుకోమని చెప్పినాము? ఏ రోజు చెప్పలేదు, దాన్ని ఆపాలని చెప్పేసి లేఖలు ఇచ్చినాం. అదే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ అన్న ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఒక షేక్ హ్యాండ్ బ్యారేజెస్ నిర్మాణం, 300 కిలోమీటర్ల గోదావరిని సజీవంగా ఉంచారు. ఈరోజు మీరు వచ్చేసి ఎండబెట్టారు. ఇంతకుముందు నేను ఏమంటున్నానంటే మొత్తం అక్కడ ఇసుక అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకొని 4,000 కోట్లు ఇసుక అమ్ముకున్నారండి. అక్కడ 400 కోట్లు పెడితే అక్కడ బ్యారేజ్ అది ఆ 7th బ్లాక్ మంచిగా అయిపోతుంది. ఇసుక అమ్ముకోనికి ప్రాబ్లం ఉందని చెప్పేసి నీళ్ళు ఉంచలేరు. ఒకటే మెయింటెనెన్స్ చేయకుండా అవి కూలిపోవాలని చెప్పేసి కుట్ర చేస్తారు. ఏది? అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయకపోతే ఏముంటుంది? బెంచ్ కార్ తీసుకొచ్చి ఒక 1-2 సంవత్సరాలు ఎండలో పెట్టాం అనుకోండి, బెంచ్ కార్ మంచిదని చెప్పేసి ఆగుతుందా? టైర్లలో గాలిపోతే బండి ఖరాబ్ అవుతుంది. అట్లనే ఈరోజు ఏం చేస్తారు? వాటి మెయింటెనెన్స్ లేకుండా, ఆపరేటింగ్ నిర్వహణ లేకుండా వాటిని మొత్తం కూడా ఖరాబ్ చేద్దామని చూస్తారు. ఈరోజు నేను ఏమంటానంటే ఏదైతే కృష్ణా రివర్ బోర్డు మీద గతంలో నాగార్జున సాగర్ మీద సగం మనం ఉండేటోళ్ళం, సగం వాళ్ళు ఉండేటోళ్ళు. ఆల్రెడీ ఎస్పీఎఫ్ లేఖ రాసిందంటే కేంద్రంలో బీజేపీ ఉన్నది, కేంద్రం బీజేపీ నడుస్తుంది టీడీపీ తోటి. వీళ్ళు లేఖ రాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు బంకంజర్ల ప్రాజెక్టు డిపిఆర్ లేకుండానే వాళ్ళు పైసలు ఇచ్చారు. మనం ఇంతవరకు మన ప్రాంత నాయకులు, అది ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలండి. ఎందుకు? తెలంగాణ ప్రయోజనాల కంటే నీకు ఇంకెక్కువ ఏమున్నది? ఆ ప్రయోజనాల గురించి మాట్లాడరు. పార్లమెంట్లో 8 మంది ఎంపీలు ఒక్కడు నోరు తెరవరు, లేకపోతే మన రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి చెప్పరు. కాబట్టి మొత్తం కూడా వాళ్ళు పక్కన పెడితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేదు, వీళ్ళని పక్కన పెడితే బీజేపీ నాయకులు ఉన్నారు 8 మంది ఎంపీలు. అరే మా రాష్ట్రంలో వాటర్ ఎట్లా తీసుకుపోతారు, మా రాష్ట్ర వాటర్ మాకు వచ్చిన తర్వాతనే మీరు తీసుకుపోవాలని మాట్లాడి దిక్కులేదు. ఇక ఏమనంటే బండి సంజయ్ గారు స్టేట్మెంట్, కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్, లక్ష్మణ్ గారు స్టేట్మెంట్, వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్లకే పరిమితమైన. ఇక రఘునందన్ రావు గారు వెంటనే ఏదైనా ప్రాబ్లం రాగానే కాంగ్రెస్కు మద్దతు తెలపడానికి వెంటనే వస్తారు. మనం చూసాం మన జిహెచ్ఎంసీలో. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ దాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు మొన్న, ఏదైతే హెచ్సి భూములలో, కచ్చి పోలీసు భూములలో పైసలు ఇప్పేనికి ఒక బీజేపీ ఎంపీ దానిలో ప్రధాన పాత్ర వహించిందని చెప్పిండు. కాబట్టి ఈరోజు వాటర్ గురించి మాట్లాడాల్సింది బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేకపోతే మళ్ళీ ఆ డ్యామ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉంది. కాబట్టి దానిలో మన వాటర్ షేర్ తీసుకోవాలి. మొన్ననే మన వాటర్ షేర్ తీసుకోకుండా ఎక్కువ తీసుకపోయారు. కాబట్టి ఈరోజు ఎస్పీఎఫ్ వాళ్ళు ఎట్లా భద్రత ఇస్తారో అంతకంటే ముందు మనమే భద్రత కల్పించాలి.
మన గేట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా మన కంట్రోల్లోకి తీసుకోవాలి. Right. మన లెఫ్ట్ కెనాల్ ఏదైతుందో ఆ లెఫ్ట్ కెనాల్ మొత్తం కూడా మనం ఆపరేషన్ చేసే దిశగా పోవాలి. ఎందుకంటే రైట్ కెనాల్ తోటి కావాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ తీసుకుపోతుంది. రైట్ కాబట్టి ఇవన్నీ కూడా నీటికి సంబంధించినటువంటి అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ కావచ్చు, లేదా శ్రీశైలం కావచ్చు, నిరంతరం. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, పాలమూరు ఎత్తిపోతలు అయిపోయింది. ఒక లింకు కెనాల్ ఒక్కటి తాగితే మొత్తం రిజర్వాయర్లన్నీ నిండిపోతాయి. Yes, ఇంతవరకు లింకు కెనాల్ తవ్వట్లేదు వీళ్ళు. ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పనిని తాత్సారం చేస్తుంది. మనం కట్టిన ఇళ్ళను 1.5 year తర్వాత వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇల్లు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేసైపోతుండే కదా. right. కాబట్టి ఒకటే బట్టకాల్చి మీద వేయాలి, నిరంతరం అవినీతి ఆరోపణలు చేయాలి, తద్వారా లబ్ధి పొందాలి ప్రజలకు. అంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే విషయాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకున్న, పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ సమాజం ఇప్పుడు వాటన్నిటిని కూడా ప్రభుత్వం చెప్పినట్టు విని చెప్పినట్టు ఆలోచించే పరిస్థితిలో లేదు అనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.